ప్రవాసుల మద్దతుతో పోటీలో దిగారు కాబట్టి ప్రధాని రిషి సునక్ కి కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. అటు లేబర్ పార్టీ అభ్యర్థి కూడా ప్రవాస భారతీయులను ఆకర్షించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసేశారు. ఇక గతంతో పోలిస్తే ఈసారి బ్రిటన్ పార్లమెంటులో భారత సంతతి ఎంపీల సంఖ్య పెరిగినా ఇరు పార్టీలు ఆ ఓటు బ్యాంకును ఆకర్షించడానికే ఈ స్టెప్ తీసుకున్నారనేది నిజం. ఈ పరిస్థితుల మధ్య ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ధీమా నెగ్గుతుందన్నది ఉత్కంఠను రేపుతోంది. రాబోయే బ్రిటన్ పార్లమెంటుకు గతంలో కంటే ఎక్కువ మంది భారత సంతతికి చెందిన ఎంపీలు ఎన్నికయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ ఫ్యూచర్ అనే సంస్థ అంచనా వేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన పార్లమెంటును చూపిస్తాయని పేర్కొంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే అందులో 14% మంది మైనార్టీ ఎంపీలు గెలుస్తారని అనుకుంటున్నారు. దీంతో గతంలో కంటే బ్రిటన్ పార్లమెంట్లో మైనార్టీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 15 మంది ఎంపీలు విజయం సాధించగా వీరిలో చాలా మంది ఈ ఎన్నికల్లో కూడా బరిలో నిలిచారు. బ్రిటన్ పార్లమెంట్లో ఉన్న 650 స్థానాలకు మొత్తం 107 మంది బ్రిటిష్ భారతీయ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరంతా సహజంగా ధనికుల జాబితాలోని వారే. రెండు 2017-18 లెక్కల ప్రకారం వారానికి 1000 కంటే ఎక్కువ పౌండ్ల సంపాదనతో 42% మంది ప్రవాస భారతీయ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్లు అధిక ఆదాయ వర్గాలకు చెందిన వాళ్లే. వీళ్లు యూకేలో 3.1% ఉన్నప్పటికీ దేశ జీడీపీకి 6% పైగా సహకరిస్తున్నారు. హిందూజా సోదరులు, లక్ష్మీ మిట్టల్ వంటి భారతీయ బిలియనీర్లు దేశంలో అత్యంత విజయవంతమైన సంపద సృష్టికర్తల్లో ఉన్నారు. ఇలాంటి వారు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు కూడా సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు కుల్దీప్ షెకావత్ ఈసారి భారతీయ కమ్యూనిటీ మెజారిటీ ఓట్లు కన్జర్వేటివ్ పార్టీకే వెడతాయని అభిప్రాయపడ్డారు. ఇక భారత సంతతి ఎంపీలు పెరుగుతున్న పరిస్థితిని తెల్లజాతి వారు సానుకూలంగానే పరిగణించడం విశేషం. పార్లమెంటుకు విభిన్న జాతులు, నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు ఎంపీలుగా ఎన్నికలైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని బ్రిటిష్ ఫ్యూచర్ అసోసియేట్ ఫెలో జిల్ రటర్ కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతి ఓట్లు చీలిపోతాయనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. చాలామంది భారతీయ సంతతి ఓటర్లు లేబర్ పార్టీకి మద్దతిస్తున్నారనే వాదన ఉంది. ఆ పార్టీ సామాజిక విధానాలకు మద్దతిచ్చేవారిలో సుదీర్ఘకాలంగా బ్రిటన్లో నివసిస్తున్న వారు ఉండగా మరికొందరు కన్జర్వేటివ్ పార్టీ ఆర్థిక విధానాలు, చిన్న వ్యాపారాలకు మద్దతిస్తున్న తీరుతో కన్జర్వేటివ్ల వైపు ఆకర్షితులవుతారనే అభిప్రాయం ఉంది. అందులో భాగంగానే భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు మద్దతు తగ్గదనే విశ్లేషణలున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిచ్మండ్, నార్త్ లెఫ్టన్ స్థానాల్లో రిషి సునక్ పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సునక్ పార్టీ ఎన్నికల్లో అధికారం చేపట్టినా లేకపోయినా సునక్ ఎంపీగా గెలుస్తారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. కానీ సునక్ భార్య అక్షతామూర్తి పన్నులు కట్టట్లేదనే అభియోగం కూడా చాలా బలంగానే ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం ఎలాంటి ఫలితం ఇస్తుందో అనే సందేహం కూడా లేకపోలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇంకొందరు భారత సంతతి అభ్యర్థుల్ని చూస్తే అందులో ప్రస్తుత ఎంపీ రీడింగ్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న అలోక్ శర్మ, లేబర్ పార్టీ సీనియర్ నేతగా ఈలింగ్ సౌతాల్ నుంచి బరిలో దిగుతున్న వీరేంద్ర శర్మ, ఎసెక్స్లోని విఠామ్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిగా ఉన్న ప్రీతి పటేల్ వంటి ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చంద్ర కన్నెగంటి, తెలంగాణ సిద్దిపేటకు చెందిన ఐటీ ఇంజనీర్ ఉదయ నాగరాజు, అలాగే ప్రఫుల్ నర్గున్, జస్ అద్వాల్, బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ప్రీత్, రాజేష్ అగర్వాల్, గోవా మూలాలున్న కీత్వాజ్, వారిందర్ జస్, బీహార్లో జన్మించిన కనిష్క నారాయణ్, అమిత్ జోగియా, శైలేష్ వారా, గగన్ మోహింద్రా వంటి కొందరు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తుండగా మరికొందరు ఇండిపెండెంట్లుగా ఉన్నారు. సంగీత్ గౌర్ బైల్, జగేందర్ సింగ్ అనే 2 సిక్కులు స్వతంత్ర అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 107 మంది ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో యూకేలోని 3 అతిపెద్ద మత సమూహంగా ఉన్న బ్రిటిష్ హిందువుల ప్రభావం అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సంఘం ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా తమ రాజకీయ డిమాండ్ను పెంచారు. ఇక 2 పార్టీల వైపుల నుంచి రాజకీయ నాయకులు ఈ హిందూ సంఘాల సభ్యుల్ని ఆకర్షించే ప్రయత్నాలు భారీగా చేశారు. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్లో తమని తాము హిందువులుగా గుర్తించుకునే సుమారు 1 మిలియన్ మంది ఉన్నారు.
కాబట్టి లేబర్, కన్జర్వేటివ్ పార్టీలకి ఈ సంఘం ఓట్లు కూడా చాలా అవసరంగా కనిపిస్తున్నాయి. అందుకే యూకే ప్రధాని రిషి సునక్, లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ హిందూ ఓటర్స్ని ఆకర్షించడానికి హిందూ దేవాలయాలను కూడా సందర్శించారు. ఎన్నికల రేసులో అంచనాల ప్రకారం ముందు స్థానంలో ఉన్న లేబర్ పార్టీకి భారత ప్రవాసీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే దానిపై సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే భారతీయ డయాస్పోరా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పటి లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీకి ప్రవాసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కానీ లేబర్ పార్టీ కైర్ స్టార్మర్ నాయకత్వంలో భారతదేశంతో సంబంధాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. స్టార్మర్ జూన్ 28న కింగ్స్బరీలోని స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించి భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు లేబర్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రవాస భారతీయ అభ్యర్థులకి మద్దతునిస్తోంది. ఇందులో భాగంగా మొదటిసారి భారతీయ సంతతికి చెందిన అభ్యర్థుల్ని కూడా భారీగానే నిలబెట్టారు. స్టాక్పోర్ట్ నుంచి అభ్యర్థిగా నవేందు మిశ్రా ఉండగా మొదటి బ్రిటిష్ సిక్కు మహిళా ఎంపీగా గుర్తింపు పొందిన ప్రీత్ కౌర్ గిల్ 2019లో ఎడ్జ్బాస్టన్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అలాగే ప్రైమరీ కేర్ అండ్ పబ్లిక్ హెల్త్ షాడో మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇక కన్జర్వేటివ్ పార్టీలో భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య తక్కువేమీ కాదు. శైలేష్ వర్మ మే 2005 నుంచి నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్ షైర్ సీటుని గెలుచుకుంటున్నారు. రీడింగ్ వెస్ట్కు చెందిన అలోక్ శర్మ, వితం ఎంపీ ప్రీతి పటేల్ 2010 నుంచి వరుసగా గెలుపొందారు. ఇక రిషి సునక్ 2015లో రిచ్మండ్ యార్క్షైర్ ఎంపీగా ఉన్నారు. అటు లేబర్ పార్టీ, ఇటు కన్జర్వేటివ్ పార్టీలకి ఇప్పుడు బ్రిటిష్ హిందువుల ఓట్లు చాలా కీలకంగా మారాయి. అయితే ఇమిగ్రేషన్ సమస్య భారతీయ సమాజానికి ప్రధానమైన డిమాండ్గా ఉంది. భారత సంతతికి చెందిన ఎంపీలు వీసా ప్రక్రియ, వర్క్ పర్మిట్ దరఖాస్తులు, ఇతర విధానాల్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భారతీయ సమాజంలోని పేద వర్గాలకు సహాయం చేయడానికి లేబర్ పార్టీ కూడా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. దీంతో యూకేకి ఇటీవల వలస వచ్చిన వారు కూడా ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అభిప్రాయ సేకరణలో కన్జర్వేటివ్లు వెనుకబడి ఉండడంతో భారతీయ సంతతికి చెందిన పొలిటీషియన్గా రిషి సునక్ బ్రిటిష్ హిందువుల ఓట్లని భారీగా ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రెండు పార్టీల్లో భారత ప్రవాసులు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. For more videos like this, subscribe Big TV channel.